హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు వరంగల్లో భద్రకాళి బండి చూపిస్తానండి. ఏంటంటే స్పెషల్ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు మీరు. వెళ్తున్నామండి, ఇదే రూట్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇదే అండి చెరువు. ఇది భద్రకాళి బండ్ అండి. రీసెంట్గా అయింది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలానో ఇక్కడ వరంగల్లో భద్రకాళి బండ్ అలాగా. మీరు చాలా మంది చూసే ఉంటారు భద్రకాళి చెరువు. భద్రకాళి టెంపుల్ వెనుక వచ్చే చెరువుని మనకు మంచిగా ఇలా డెవలప్ చేశారండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సీన్. మనం అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. ఇంకా మనం ఎంటర్ కాలేదు, ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో చూడండి మీరు ఈ వీడియో. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, లోపల మంచిగానే చేసేసారు. కాకపోతే బయట కూడా చూడండి. ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ నుంచి మొత్తం చుట్టూరు అలా చేస్తున్నారు. టైం పడుతుంది, కానీ లోపల మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బయటనే ఉంది ఇప్పుడు. వచ్చేసామండి. అక్కడ మెయిన్ మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ 30 రూపీస్. చిన్నపిల్లలకైతే 20నే తీసుకుంటారు. ఇదే స్టార్టింగ్. చూడండి చెట్లు ఇలా ఉన్నాయి. అవి మన తామర పూల. ఇక్కడ బయట కూడా చూడండి, ఇక్కడ కాకుండా బయట కూడా లొకేషన్. టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇటు వస్తున్నామండి. అది అక్కడ మొత్తం అలాంటి చెట్లు. ఇటు ఎంట్రీ ఇలా ఉన్నాయి. కూర్చోడానికి మంచిగా కంఫర్ట్గా. ఇప్పుడు నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ టైం ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు డేలో కంటే, ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది కాబట్టి నైట్. ఇది ఎంట్రీ. ఇది ఏంటి చూడండి, ఇది ఏంటి వస్తున్నాం. కుడా వరంగల్ భద్రకాళి జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ అంట. బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఎంతైనా మా వరంగల్ కదా, బాగుంటుంది. వెళ్తున్న కొద్ది చూడండి, ఇక్కడ మొత్తం చేంజ్ చేసి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్కి అయితే మంచి లొకేషన్ అండి ఇది. బోటింగ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. ఇంకా అంకుల్ బోటింగ్ తీసుకొని వెళ్ళి నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపట్లో లైట్స్ వేస్తారు. అప్పుడు కూడా చూడండి ఎలా ఎంత చేంజ్. నువ్వు చెప్పు. చూడండి లైట్స్ ఆన్ చేసేసారు. లైట్స్ అయితే చూడండి నైట్ కాగానే చాలా అంటే చాలా మంది వస్తారండి రిలాక్స్ అవడానికి. చూడండి లైట్స్ ఆన్ చేశాక ఇలా ఉంది. అక్కడ కూడా చూడండి, అక్కడి వరకు లైటింగ్. ఇది మొత్తం భద్రకాళి బండినండి. ఇక్కడ పైకెక్కి చూస్తే ఇంకా వ్యూ ఇలా బాగుంటుంది.
లైటింగ్స్ చూడండి, ఇది ఎంట్రన్స్, మనం ఎంట్రన్స్ అయింది. లైటింగ్స్ చూడండి, ఈ రోలో ఇలాంటి లైటింగ్స్ పెట్టారు, పక్క రోలో ఇలాంటి షేప్ లైటింగ్స్ పెట్టిండు, నెక్స్ట్ థర్డ్ రోలో అలాంటి, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లాంటి లైటింగ్స్ పెట్టారండి.